ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. నిన్న పెన్షనర్స్కి మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి వాళ్ళ బ్యాంకు ఖాతాలో నగదు జమ అయిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళు చాలా సంతోషంగా తమ సంతోషాలని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసుకుంటున్నారు. కొంతమంది పే స్లిప్స్ డౌన్లోడ్ చేయడం ఎలాగో తెలియక ప్రశ్నిస్తున్నారు. నిధి యాప్లో కొంతమంది డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిధి యాప్ కాదండి, సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళండి. అక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు పాస్వర్డ్ వస్తుంది, ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు బదిలీలకు సంబంధించి సమాచారం తెలుసుకుందాం. ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు, ఇలా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖలోని ఉద్యోగులు బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పు కనిపించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు వెల్లడించారు. ప్రజల రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు, వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారలేరు. మారేందుకు ఇచ్చిన గడువును పొడిగించేందుకు ప్రతిపాదన లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. లోక్సభలో ఓ ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2003 డిసెంబర్ 22న ఎన్పిఎస్ను ప్రవేశపెట్టారు. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర సర్వీసులో చేరే ఉద్యోగులందరికీ సైన్యంలో చేరేవారు కాకుండా ఎన్పిఎస్ను తప్పనిసరి చేశారు. కోర్టు తీర్పులను అనుసరించి ఎన్పిఎస్ నోటిఫికేషన్ వెలువడక ముందే జారీ అయిన ప్రకటనల ద్వారా నియామకాలు పొందిన వారికి పాత పెన్షన్ విధానంలోకి మారే అవకాశం ఇస్తూ 2023 మార్చి 3న నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు 2023 ఆగస్టు 21 వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఏపీఎస్ఆర్టీసీకి త్వరలో 1000 కొత్త బస్సులు రాబోతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే 400 బస్సులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో బుధవారం 14 బస్సులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ మహిళలకు హామీ ఇచ్చిన విధంగా త్వరలో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఎలాంటి సంకోచం లేకుండా 10 రూపాయల నాణేలను తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం కారణంగా తలెత్తిన అనుమానాలతో ప్రజలు 10 రూపాయల నాణేలను తీసుకోవడానికి విముఖత చూపిస్తున్నారని తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గారు అధ్యక్షతన 33వ రాష్ట్ర స్థాయి బ్యాంకుల భద్రతా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 10 రూపాయల నాణ్యంపై ఉన్న అపోహలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రిటైల్ వ్యాపారులకు ఆ నాణ్యాలను పంపిణీ చేశారు. నాణ్యాల జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని 14 వివిధ ఆకారాల్లో తయారు చేశాం. ఆకారాలతో సంబంధం లేకుండా అన్ని నాణ్యాలు చట్టబద్ధమైనవే. వాటిని అన్ని శాఖల వారు నిస్సందేహంగా వినియోగించుకోవాలి అని ఆర్బీఐ ప్రతినిధులు సూచించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను ఈసారి కూడా ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగించింది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేట్లను 6.5% తగ్గిస్తారనే ప్రచారం జరిగిన కమిటీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఆగస్టు 6 నుంచి సమావేశమవుతున్న మానిటరీ పాలసీ కమిటీ గురువారం ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పథకాలు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
సుకన్య సమృద్ధి యోజనలో 8.20% వడ్డీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో 7.10%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్లో 8.20%, కిసాన్ వికాస్ పత్ర 7.50%, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.40%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.70%, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ 6.92 7.50%, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ 4%గా ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం నెలకి ఎంత ఎక్కువ జీతం సంపాదించినా కానీ ఆరోగ్యం లేకపోతే అదంతా వృధా అండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యంపై అశ్రద్ధ చూపిస్తున్నాం. అది సరికాదు అని చెప్తున్నారు నిపుణులు. వాళ్ళ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అకాల మరణాలు పెరుగుతున్నందున ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం అవశ్యమని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారమైన కూరగాయలు, పండ్లు, గింజలు, తృణధాన్యాలు సేవించాలి. ప్రతి ఒక్కరూ రోజుకి 30 నిమిషాలైనా ఫిజికల్ వర్కౌట్స్ చేయాలి. వయసు అండ్ ఎత్తుకు తగ్గట్లు బరువు ఉండేలా చూసుకోవాలి. ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. ఇప్పుడు మరికొంత సమాచారం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి పొంచి ఉన్న ముప్పు మధుమేహం. మనం అనుసరించే కొన్ని అలవాట్ల కారణంగా ఇది వచ్చే ముప్పు మరింతగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం, అదే పనిగా కూర్చొని ఉండడం, అస్తవ్యస్తమైన వేళల్లో లేదా తక్కువగా నిద్రపోవడం, చిరుతిళ్ళు, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారం, తీపి ఎక్కువగా ఉండే శీతల పానీయాలు వంటివి సేవించడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడితో కూడిన జీవనం. సో వైద్య నిపుణుల సూచనలు పాటించండి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత డైమండ్ ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవి ఎందుకు పనికిరావు. సో ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి, నిర్లక్ష్యం చేయవద్దు. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.